వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శానిటరీ కాంట్రాక్ట్ అర్ధాంతరంగా రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు అధిక మొత్తానికి అధిక శాతానికి టెండర్ కట్టబెట్టి 2 ఏళ్లలో 10 కోట్ల రూపాయలకు పైగా ముక్కంటి రాబడికి గండిపడేలా చేసే విధానం ఎంతవరకు సబబని దేవస్థానం మాజీ చైర్మన్ ఆంజూరు శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. అలాగే శానిటరీ టెండర్ గడువుకు ఏడాది సమయం ఉన్నట్టు ఉండి టెండర్ను రద్దు చేసి అధిక మొత్తంకు అప్పగిస్తున్న వైనం గమనిస్తే ముక్కంటి ఆదాయాన్ని భారీగా గండుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మాజీ చైర్మన్ ఆంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో శానిటరీ విభాగం అనేది ఒకటి ఉంది. ఆ శానిటరీ విభాగానికి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నెలకు 30 లక్షల రూపాయల కాంట్రాక్ట్తో మ్యాన్ పవర్ సప్లై చేస్తూ టోటల్ శానిటరీ సిస్టమ్ అంతా కూడా మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 లక్షలకు యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ద్వారా 2 ఇయర్స్కి కాంట్రాక్ట్ తీసుకున్నారు 36 లక్షలకి. అది అబ్నార్మల్గా పెరిగిందని కూడా మేము చెప్పట్లే. ఎంచేతంటే 30 లక్షల రూపాయలు ఉన్నది 36 లక్షలు అయింది. ధరలు పెరుగుదల కావచ్చు, జీతాలు కొంచెం పెరుగుదల కావచ్చు, ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా కూడా నెలకు 6 లక్షల రూపాయలు పెరుగుదల అంటే 12 72 లక్షల రూపాయలు పెరుగుదల సంవత్సరానికి. 2 సంవత్సరాలు ఎత్తుకున్నా కూడా 1,44,00,000 అయింది. అయితే ఈ యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి 2026 ఆగస్టు వరకు కూడా ఉంది. ఈరోజు దేవస్థానం అధికారులు, ముఖ్యంగా ఈఓ గారు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ కూడా పద్మావతి కంపెనీ అనేది శానిటరీ సిస్టమ్ తీసుకుంది, వారికి రేపటి నుంచి అప్పచెప్పాలని చెప్పేసి ఇప్పుడున్న యశ్వంత్ ఎంటర్ప్రైజ్ అంటే యశ్వంత్ ఎంటర్ప్రైజ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులే వాళ్ళు. కానీ మేము కోరుకుంటా ఉండేది ఏంటంటే ఇంతవరకు కూడా దేవస్థానంలో భక్తుల్ని దోపిడీ చేస్తూ వచ్చారు. వివిధ రకాల దోపిడీలు జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే భగవంతుడిని దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మన శ్రీకాళహస్తి దేవస్థానానికి హుండీ ఆదాయము నెలకు 30 రోజులకి కౌంట్ చేస్తే 1,80,00,000, ఓ ఎమ్మ అంటే 2 కోట్ల రూపాయలు 30 రోజులకి వస్తుంది. మన వాళ్ళు 40 రోజులకి అటు కౌంటింగ్ చేస్తే 2,50,00,000 అటు కూడా వస్తాయి. కానీ 30 రోజులకే కౌంట్ చేస్తే 2 కోట్ల రూపాయలు ఆ విధంగా మనకు ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయమే అతిపెద్ద ఆదాయం శ్రీకాళహస్తి దేవస్థానానికి. టికెట్ల ద్వారా ఆ యొక్క వాటి ద్వారా ఏర్పడేదానికన్నా ఇది ఖర్చు లేని హుండీ ఆదాయం. ఇది ఈ ఆదాయంలో ఇప్పుడు వారు చెప్పే ప్రకారం అయితే శానిటరీకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నెలకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 76,66,897 రూపాయలకు అతను చేస్తే దానికి 4.5% ఎక్సెస్. ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఒక 3,45,000. ఆ రెండింటినీ కలుపుకుంటే వాటి మీద 18% జిఎస్టీ. ఈ మూడింటినీ కలిపితే 96 లక్షలు 97 లక్షలు అవుతుంది ఇంచుమించు. అంటే కేవలం ఒక నెలకి 1 కోటి రూపాయలు శానిటరీకి ఇచ్చి మళ్ళా తొందరలోనే సెక్యూరిటీ కూడా తీసుకునేస్తుంది సేమ్ కంపెనీ. ఆ సెక్యూరిటీ కూడా ఏం చేయబోతున్నారంటే అదొక 1.5 కోటి అయిపోతున్నారు నెలకి. అంటే డైరెక్ట్గా భగవంతుడిని లూటీ చేసేదానికి, భగవంతుడి హుండీ ఆదాయం లూటీ చేసేదానికి కూటమి ప్రభుత్వం విచ్చలవిడితనానికి
ఇది అంకురార్పణ చేశారు. తప్పిది. దేవస్థానానికి రాబడి వచ్చే అంశాల్లో మనం ఆదాయం ఎక్కువగా రావాలని కోరుకుంటాం. ఇప్పుడు కొబ్బరికాయల టెండరు, ఉద్దులు ఉలవలు, లేదంటే ఇంకోటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనం దేవస్థానం ద్వారా బయట అమ్మే వ్యక్తులప్పుడు ఆదాయం ఎక్కువ రావాలని కోరుకుంటాం. అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో మహిళా ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 1000 మందితో మహిళా ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని అంటున్నారు. మహిళా ఉత్సవ కన్వీనర్ సీమా జైన్ మహిళా యువత 70 రకాల స్టాళ్లతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగర్వాల్ సమాజ్ తెలంగాణ అధ్యక్షులు అనిరుద్ గుప్తా, తెలంగాణ బీజేపీ స్టేట్ మహిళా స్పోక్స్ పర్సన్ వరలక్ష్మి ధీరజ్, ఎక్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా గోల్కొండ జిల్లా నిత్యా పారిక్ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. सब बनाया है, हमारे चेयरमैन है रितु जी, डिम्पल जी, आरती जी और अनु जी, इन सब ने मिलकर, और हमारी रजनी जी मेन है जिन्होंने ये सारा प्रोग्राम ऑर्गेनाइज किया है। तो मैं सब टीम के साथ बहुत खुश हूँ। और ये नारी उत्सव हम हर साल बनाते हैं। इस नारी उत्सव को महाराजा अग्रसेन जयंती के अवसर पे बना रहे हैं। महाराजा अग्रसेन की जयंती है 22 सितंबर। आप सबको है हम इनवाइट करते हैं, अपने सभी अग्र बंधुओं को, कि इस जयंती में आगे से आगे बढ़कर हमारा सहयोग दीजिए। नहीं, ये हमारा पूरा 10 दिन का प्रोग्राम है। हमने ये प्रोग्राम एक अलग अलग इवेंट रहता है। आज 10 तारीख का इवेंट हमारा नारी उत्सव है। उसके बाद 14 को बैडमिंटन उत्सव रहेगा, हमारा चेस कैरम का उत्सव है। और 15-16 को प्लांटेशन करेंगे। पूरे हैदराबाद में हम 5000 प्लांट लगाने वाले हैं। और 21 तारीख को 19 को हमारा टैलेंट कम्युनिटी का है, टैलेंट का हंट रखा है युवा बच्चों के लिए। और 21 को हमारा गौ सेवा है। पूरे हैदराबाद की सभी गौशालाओं में फ्री मेडिसिन हम डिस्ट्रीब्यूट करने वाले हैं। उनको चारा और पूरी डॉक्टर की सेवा दी जाएगी। और 21 को हम अमावस पे करेंगे। और 22 को हमारी महा जयंती उत्सव है जो हम 22 सितंबर को मनाने वाले हैं, जिसमें हमारे कुमार विश्वास जी का हमने कवि सम्मेलन रखा है। और इसके साथ डांडिया भी उत्सव किया जाएगा। और ये हमारा बहुत बड़ा उत्सव है पूरे अग्रवाल समाज में, जिसमें हमारे 15,000 अग्रबंधु एक जगह पे इकट्ठे होते हैं। वो है क्लासिक गार्डन 22 सितंबर को, जिसमें हम पूरे बड़े लेवल पे ये प्रोग्राम करने वाले हैं। तो अब क्लासिक कन्वेंशन 3 शमशाबाद में ये प्रोग्राम होगा 22 तारीख को। आप सबसे अनुरोध है अपनी सब। जय अग्रसेन, मैं नित्या पारिक गोलकुंड जिला महिला मोर्चा अध्यक्ष थी। अभी मैं रिसेंटली तेलंगाना स्पोक पर्सन हूँ महिला मोर्चा में। देखिए, महाराजा अग्रसेन जयंती के उपलक्ष्य में जो ये महिला उत्सव का आयोजन यहाँ पे क्लासिक कन्वेंशन में किया गया है, इस आयोजन की जो आयोजन करता है, मैं सभी को पहले बहुत बहुत शुभकामनाएं देना चाहूंगी। क्योंकि जो भी यहाँ पे परफॉर्मेंस में वो कोई पर्टिकुलर कोई परफॉर्मेंस करने वाले नहीं थे। ये सब एक जो घर में रहने वाली लेडीजें हैं, जो काम करने वाली लेडीजें हैं, वो है। तो नॉन परफॉर्मर लोगों ने जो यहाँ पे परफॉर्मेंस दिया है इतने अच्छे तरीके से, और उसके अलावा जो सब्जेक्ट इन्होंने यूज किया है, जो आज की जनरेशन को मोटिवेट करने वाले सब्जेक्ट्स इन्होंने किए हैं, जैसे ऑपरेशन सिंदूर हुआ, वारा अवतार हुआ, नारी शक्ति हुआ, और मोबाइल्स के जो मिसयूज के बारे में। तो ये जो थीम्स हैं, ये सिर्फ एक परफॉर्मेंस नहीं है, ये एक मैसेज है अपनी सोसाइटी के लिए। ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం 15వ రోజు రాత్రి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సేవ వైభవంగా చంద్రప్రభ వాహనం పల్లకీపై కాణిపాకం పురవీధుల్లో స్వామివారు దర్శనమిచ్చారు.
పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు. రాజీనామా చేయాలి టీజీపీఎస్ చైర్మన్ వెంటనే. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేసిన టీజీపీఎస్ చైర్మన్ వెంటనే. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేసిన టీజీపీఎస్ చైర్మన్ వెంటనే. రాజీనామా చేయాలి టీజీపీఎస్ చైర్మన్ వెంటనే. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రం రాజావీధిలో గల ప్రభుత్వ మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు పాఠశాల భవనం ముందు భాగంలో పిల్లలు కూర్చొని చదువుకోవాలంటే వర్షం వచ్చినప్పుడు ఎండకు ఇబ్బంది పడుతున్నారు. ఇది గ్రహించిన ఈశ్వర్ కళ్యాణ్ అభయ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈశ్వర్ నాయుడు, వల్లేరు కళ్యాణ్లు తమ ట్రస్ట్ ద్వారా 1,50,000 రూపాయలతో ఖర్చుతో స్కూల్ భవనం ముందు భాగంలో రేకుల షెడ్డు నిర్మించడం జరిగింది. వాళ్ళు రారమ్మా, కొద్దిగా రాండి, మేడం కనపడలేదా? ఇంకా రండి. వాళ్ళు రారమ్మా, మేడం కొద్దిగా రాండి, మేడం కనపడలేదా? ఇంకా రండి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటలకు మెట్పల్లి ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. 1979లో ప్రారంభమైన ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఒక దశలో 12,500 మంది కార్మికులు, 1,500 మంది సీజనల్ కార్మికులు పనిచేశారు.
2010 వరకు విజయవంతంగా నడిచిన ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాది మంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెప్పించాలని గత 15 సంవత్సరాల నుండి ఇక్కడి ప్రాంత ప్రజలు అనేక సార్లు ఆయా ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది. అనేక పోరాటాలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, శ్రీధర్ బాబు కమిటీని నియమించిన తర్వాత ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా చెరుకు విత్తడం కూడా జరిగింది. పోయిన ఖరీఫ్ లోపల 2000 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు ఉంది. మనకు 10,000 ఎకరాలు అయితేనే చెరుకు ఫ్యాక్టరీ తెరవడం సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాల నుంచి రావడంతో రైతులందరి సంసిద్ధతను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగింది. అన్ని గ్రామాల నుండి దాదాపు మన నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి 70 గ్రామాల నుంచి రైతు ప్రతినిధులు వచ్చారు. రైతు ప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీలు వచ్చాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక ఐక్య కంఠంతో రైతుల యొక్క సమస్య మీద స్పందించడం, ఈ ఫ్యాక్టరీ తెరిచే వరకు తమ ఐక్యంగా అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఈ రౌండ్ టేబుల్ యొక్క స్పిరిట్ను ప్రభుత్వానికి విన్నవించడానికి ఒక డెలిగేషన్ వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నరసింహరావు గారు, అదేవిధంగా కృష్ణారావు గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిని కలిసి వారి ద్వారా మన ముఖ్యమంత్రిని కలవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చేటువంటి ప్రకటన ఉందో ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. విజయదశమి తీపి కబురు, దసరాకు ఒక తీపి కబురు వినడానికి ఈ ప్రాంత ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనికి తగిన బడ్జెట్లు కేటాయించి ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రకటన వచ్చే వరకు మా డెలిగేషను, మా ప్రతినిధి వర్గం అక్కడ వారి కొరకు వెయిట్ చేస్తుంది. వాటిని కలవడానికి తొందరలోనే మేము అపాయింట్మెంట్ తీసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆశాభావంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రకటన రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకసారి ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ బాధ్యత ఉంటుంది కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ తప్పనిసరిగా డిపెండ్ చేయడానికి మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలవడానికి అన్ని పార్టీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, గతంలో ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ కూడా ముందుండి నడిపేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సమావేశానికి పిలిచేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు, రైతు ప్రతినిధులకు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో మాకు భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మెట్పల్లి భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, ఇతర అడ్వకేట్ మిత్రులు, చాలామంది మెట్పల్లి పట్టణవాసులు, ఎంప్లాయీస్ రిలొకేషన్, తర్వాత ఇక్కడ ఎంతోమంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు చర్చించడం, వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలన్నింటినీ క్రోడీకరించి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ విస్తీర్ణం పట్ల ప్రభుత్వానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ నాగేపూర్ శివారులో గుట్టపై ఉన్న మొరాన్ని కొందరు అడ్డు అదుపు లేకుండా తరలిస్తున్నప్పటికీ తమకు ఏమీ పట్టనట్టుగా ఆయా శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నాగేపూర్ శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వి టిప్పర్లు రాత్రి పగలు లేకుండా రవాణా చేస్తున్నారన్నారు.
నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ను బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అరే కొంచెం వెనక తీసుకుని బా చేతులు అరే నువ్వు రంజిత్ నువ్వు ఎందుకు ఫోన్ ఎందుకు తీసుకుపోతుంది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ గ్రామీణ మండల కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వ పథకాల పండుగ వేదికగా మారింది. మంత్రి ఆధ్వర్యంలో వివిధ పథకాల లబ్ధిదారులకు అర్హత పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. భాద్రపద మాస కృష్ణ చవితి బుధవారం సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా కడప జిల్లా దువ్వూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు చైతన్య శర్మ స్వామి అధ్యక్షతన ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకములు, మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రెడ్డయ్య, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. महागणाधिपतये नमः पादौ पूजयामि महागणाधिपतये नमः ప్రసాదము పెట్టమని తినమని కాదు. ఏం మొహం పెట్టుకొని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి వెంట బాసరకు వచ్చారని, ఆయనకు బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ జిల్లా నాయకులు చిన్నారెడ్డి, బీజేపీ మండలాల అధ్యక్షులు సాయినాథ్ పటేల్, నవీన్, సిరం సుష్మారెడ్డి, లక్ష్మారెడ్డి,
మాయిన్సా పట్టణ అధ్యక్షులు రావుల రాము ప్రశ్నించారు. ఇక్కడ 6 నెలల కుక్కలు మరిగినట్టు 15 రోజుల క్రితం వర్షాలు పడితే తీరిక చూసుకొని ముహూర్తం చూసుకొని టైంకి వచ్చి ఏదో పరామర్శల పేరు మీద తిరుగుతున్నారు. సరే, తిరిగి సంతోషం. ఇది పరామర్శలకే పరిమితం కాకుండా కనీసం కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు మీరు ఎంత నష్టపరిహారం ఇస్తామనేది ఈ జిల్లా నుంచి వెళ్లిపోయేలోపు ప్రకటిస్తే బాగుంటుందని మేమంతా ఆశించినాం. కానీ ఏం జరిగింది? ఏదో వచ్చారు, అధికార దర్పం చూపించారు, తిరిగారు, వెళ్లిపోయారు. ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి ఆదుకోవడానికి మీరు ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది. నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి రైతులకు అందిస్తే బాగుంటుంది. రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ముదోల్ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. నిన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిర్మల్ జిల్లాలో పర్యటించి బాసర అమ్మవారి దర్శనం చేసుకొని జిల్లాలో పర్యటించారు. అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, సంతోషం. ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత మీరు పర్యటన చేస్తున్నారు, కానీ హామీలు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చడం లేదు. దక్షిణ భారతదేశంలో ఏకైక అమ్మవారి క్షేత్రం సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని మీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పట్టించుకోలేదు. ఈ జిల్లా నుంచి 10 సంవత్సరాల పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు పట్టించుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు తమ కుటుంబం 40 సంవత్సరాలుగా ఈ ముదోల్ నియోజకవర్గం ఏలుతున్నప్పటికీ కూడా పెద్దగా అభివృద్ధి చేయకపోగా అవకాశం ఉన్నప్పటికీ కూడా వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా మనకు అందుతుంది, కానీ వడ్డించేవాడు పక్కనే ఉన్నాడు, కానీ కనీసం బుక్క కూడా దొరకట్లేదు ఈ నియోజకవర్గానికి. ఈ అమ్మవారి జ్ఞాన సరస్వతి అమ్మవారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వం 100 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తానని చెప్పింది. చివరికి 50 కోట్లు అన్నది. చివరికి 8 కోట్లు ఏదో తూతు మంత్రంగా రిలీజ్ చేసింది. తర్వాత 42 కోట్లు వెనక్కి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల పాటు టైం పాస్ చేసాము. మీరు ఇప్పుడు కొత్త వేషం వేశారు. ఏంటి? పార్టీ మీరు ఓడిపోయారు, ప్రభుత్వం మారింది, మళ్ళీ అధికారం కోసం, పదవుల కోసం, కుర్చీల కోసం మీరు పార్టీ మారి పక్కన ఇన్ఛార్జ్ మంత్రి పక్కన కూర్చున్నప్పటికీ కూడా మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో చేయలేదు. ఇప్పటికైనా అమ్మవారు మీకు జ్ఞానోదయం చేసినట్టున్నది. సరే, మించిపోయింది ఏం లేదు. మేము ఏం కోరుకుంటున్నాం అంటే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పటికైనా కానీ మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని అభివృద్ధి చేయడానికి సహకరించండి. కేవలం మీ స్వార్థం కోసం కాకుండా అమ్మవారి కోసం పనిచేయండి. ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాల్సుకుందాం. ప్రశ్నించేవాడు లేదే అభివృద్ధి జరగదు అనడానికి ఇక్కడ ముదోల్ నియోజకవర్గంలో పవార్ రామారావు పట్ల గారి పనితీరే నిదర్శనం. ఎందుకంటే ఆయన గతంలో ఏం చెప్పాడు? మీరు బాసర అభివృద్ధి చేయకపోతే దసరా దీపావళి వరకు మీరు ప్రకటన చేయకుంటే మేమే భిక్షమెట్టైనా కానీ గుండి కడతాం, ఆమరణ నిరాదీక్ష చేస్తాం అన్న తర్వాతనే మీలో కదలిక వచ్చింది. కానీ ఈ కదలిక కాగితాలకు పరిమితం కావద్దు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప దాటట్లేదు.